బిఎన్బి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముఖ్య అంశాల్లో చెప్పుకోవాలంటే ఆర్బీఐ పలు బ్యాంకులని పెనాల్టీలు వేసి 1945 యాక్ట్ ప్రకారంగా బ్యాంకులు సరిగ్గా చేయకపోతే ఆ బ్యాంకులపై పెనాల్టీలు వేసి, ఇది బాంబేలో జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల భారతదేశంలో చాలా ప్రాంతాల్లో బ్యాంకులకి పెనాల్టీలు వేస్తుంది. జన కళ్యాణి సహకార బ్యాంకు అలాగే ఆర్బీఐ మార్గదర్శకాలని పట్టించుకోకుండా వెళ్తున్నట్టుగా డిపాజిట్లను సరిగ్గా ఇవ్వకుండా ఇలాగా డిపాజిటర్లని బాధ పెట్టడం, డిపాజిటర్లకి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అమౌంట్ ఇవ్వకుండా తక్కువ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, సీనియర్ సిటిజన్స్ కి మామూలు రెగ్యులర్ సిటిజన్స్ కి ఇచ్చినట్టు ఇవ్వడం. ఇలాగా ఆర్బీఐ నాన్ ఆపరేషన్ బ్యాంక్స్ అని కొన్ని బ్యాంకులు సరిగా ఆర్బీఐ ఆదేశాలని అనుసరించకుండా నడుస్తున్న బ్యాంకుల్ని చేస్తుంది. అలాగే మన విజయవాడలో కూడా మన దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఇలాగా కొన్ని బ్యాంకుల్ని అసలు బ్యాంకుల్ని తొలగించేద్దామా అనే తీరులో ఆర్బీఐ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కొన్నాళ్ళగా దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లోన్లు ఇవ్వట్లా, అప్పులు ఇవ్వట్లా, ప్లస్ ఎఫ్డీలుకి సరిగా అమౌంట్లు ఇవ్వట్లేదు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. కానీ మరి ఆర్బీఐ దృష్టి విజయవాడ దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ మీద పడకంట చూసుకుంటే ధన్యులు సుమతి అని చెప్పొచ్చు. తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కొన్ని జరుగుతున్నాయి. అన్నిటిని చాలా వరకు ఆర్బీఐ క్షుణ్ణంగా గమనిస్తుంది. దాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అంటే ఇదేదో అది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అంటే ప్రతి ఒక్కరూ తెలిసిందే. ఆర్బీఐ అంటే ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా మనం వెళ్ళాలి. విజయవాడలో గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు, విశాఖ గ్రామీణ బ్యాంకు, ఇలాగా చాలా బ్యాంకులు ఉన్నాయి. కానీ ఎస్పెషల్లీ విజయవాడలో ఈ దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు పైన కొంచెం నడుస్తున్నాయని చెప్పి సూచాయిగా వచ్చినవి. కాబట్టి జాగ్రత్త, గమనించండి ఏం జరుగుతుందో. కాగల కార్యం గంధాలు తీరుస్తారని ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి.